Hello friends, welcome to Honey JS Academy. 6th June daily current affairs with JS points. ఈరోజు ఎగ్జామ్ దృష్ట్యా డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సో రేపు ఉంది, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 7th June డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటని చెప్పేసి. సో మనకి ఈ పాలిటీ అండ్ ఎకనమీ చాలామంది కనీసం ఒక 20 మెంబర్స్ అయితే ఆఫర్ అడిగారు. సో మనము చాలాసార్లు ఇంతకుముందే ఎకనమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఉద్యమం మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆఫర్ ఇచ్చినాం. మే 18 కంటే ముందు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు కూడా మనం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటే అంతవరకు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. సో ఇప్పుడు మనం అప్పుడే చెప్పినాం ఆల్రెడీ, ఆఫర్ ఇంకా ఎప్పుడు ఉండదని చెప్పేసి, అదే లాస్ట్ టైం అని చెప్పేసి. సో మనకి June 12 మా ట్విన్స్ ధ్రువన్ అండ్ ధృతి బర్త్డే ఉంది కాబట్టి సో మనం 50% ఆఫరు మరొకసారి ఇస్తున్నాం అన్ని కోర్సెస్ మీద. మీకు సొసైటీ అయితే మొన్నటి వరకు ఈ రోజు వరకు 199కే వచ్చింది. దాని యాక్చువల్ ప్రైస్ 799 ఉండేది. సో దాన్ని 499 చేయడం జరిగింది. అందులో 50% మీకు వస్తుంది. సో ఈ ఆఫర్లు ఎందుకు అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి పాలిటీ, ఎకనమీ ముఖ్యంగా సో వాళ్ళ కోసం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. వినియోగించుకునే ప్రయత్నం చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అవసరం ఉన్నట్లయితే. రైట్. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఈరోజు అయితే లేదు. ఎకనామీ చూస్తే మానిటరీ పాలసీ కమిటీ ఈరోజు మీటింగ్ మనకి జరిగింది. సో రెపో రేట్ని మరొక 50 బేస్ పాయింట్స్ తగ్గించింది. అంటే 0.5% అని చెప్పేసి పిలుస్తాం. 50 బేస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అని చెప్పేసి వస్తుంది. ఇది ఎవ్రీ 2 monthsకి మీటింగ్ జరుగుతుంది. మనం డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీ 2 monthsకి. ఇది జూన్ కదా, మీకు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూడండి కంపల్సరీ ఉంటుంది ఎకనామిక్ సెక్షన్ లోపల. అంతకుముందు ఫిబ్రవరి చూడండి కంపల్సరీ ఉంటుంది, డిసెంబర్ చూడండి కంపల్సరీ ఉంటుంది. అంటే ఎవ్రీ 2 monthsకి మీకు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను జిఎస్ చెప్పను ఎక్కువగా, ఓన్లీ అప్డేట్ చెప్తా. సో రేపు మీకు పేపర్లో వస్తుంది దీని గురించి. సో మానిటరీ పాలసీ కమిటీ వచ్చేసి మీటింగ్ పెట్టుకొని రెపో రేట్ని నిర్ణయిస్తుంది. ఇంకా ఏది నిర్ణయించదు, ఓన్లీ రెపో రేటు. దీనికి అనుగుణంగా మిగతా అన్ని రేట్లు మారిపోతాయి. సో రెపో మీన్స్ మనం డిస్కస్ చేసినామండి, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటే రెపో రేటు. దీన్ని వడ్డీ రేటు పెంచితే బ్యాంకులు ఆర్బీఐకి ఎక్కువ వడ్డీ ఇవ్వాలి కాబట్టి మనకి లోన్స్ కూడా ఎక్కువ వడ్డీకి ఇస్తాయి. సో ఇంతకుముందు మీకు 6.00 అని చెప్పేసి ఉండే కదా, దీన్ని 50 బేస్ పాయింట్స్ అనగా -0.5 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంత తగ్గించింది కాబట్టి ఎంత వస్తుందంటే రెపో రేట్ వచ్చేసి 5.50 వస్తుంది. సో మీకు మానిటరీ పాలసీ కమిటీ లోపల 6 సభ్యులు ఉంటారు కదా, 6 సభ్యులు మెజారిటీ ఆధారంగా సో 0.5 తగ్గించారు, 5.50 అని చెప్పేస్తుంది. ఇది రెపో రేటు. దీనికి అనుగుణంగా మీకు +0.25%, ఒక 25 బేస్ పాయింట్స్ బ్యాంకు రేట్ అని చెప్పేసి పిలుస్తాం. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎంత వస్తుందండి, 5.50కి 0.25 కలిపితే మీకు 5.75 అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని నిర్ణయించరు, రెపో రేట్కి అనుగుణంగా అవి మారిపోతాయి. ఇంకొకటి -0.25 అని చెప్పేసి పిలుస్తాం. 5.50 0.25 పోతే 5.25 అని చెప్పేసి వస్తుంది. ఇదేమో స్టాండింగ్ డిపాజిటివ్ ఫెసిలిటీ. సో బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి, ఎస్డిఎఫ్ అంటే ఏంటి, మనము ఎవ్రీ 2 months డిస్కస్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. రైట్. సో ఇది ఒకటి మారింది మనకు. సెకండ్, తన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తన యొక్క స్టాండ్స్ అంటే ఏ విధానం అనుసరణ అని చెప్పేసి చెప్తుంది. మీకు మొత్తం 3 ఉంటాయండి. టైట్ మనీ పాలసీ అని చెప్పేసి, అకమడేటివ్ పాలసీ అని చెప్పేసి, న్యూట్రల్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 ఏంటి మనం డిస్కస్ చేసినామండి. మీకు ఒక క్లాస్ ఉన్నది, ఇదే హనీ జేస్ అకాడమీ లోపల ఎకనామీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఒక 45 minutes వీడియో ఉంటుంది బేసిక్స్ మీద, అది చూడండి మీకు బాగా అర్థమవుతుంది. సో 45 minutes ఓన్లీ మానిటరీ పాలసీ కమిటీ మీదనే ఉంటుంది. సో మన ఎకనామిక్ కోర్సులో మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి బ్యాంకింగ్ లోపల వస్తుంది. సో మనం ఇంకొంచెం మెరుగ్గా ఎకనామిక్ కోర్సులో చెప్పే ప్రయత్నం చేద్దాం. కరెంట్ అఫైర్స్లో వచ్చే జిఎస్ చెప్పడం వేరు, ఫుల్ కోర్స్ చెప్పడం వేరు. ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకి
రెగ్యులర్ కోర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఇది మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాబట్టి మనం మొత్తం చెప్పలేము ఇక్కడ టైం దృష్ట్యా ముఖ్యంగా. సో మీకు స్టాండ్స్ చూస్తే అంటే ఆర్బీఐ తన యొక్క పాలసీని మార్చిందండి, స్టాండ్స్ మార్చింది. ఇంతకుముందు లాస్ట్ 2 months బ్యాక్ ఏముండే, అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి ఉండే. సో అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి ఉండే. ఇప్పుడు దీన్ని న్యూట్రల్ పాలసీకి మార్చింది. సో న్యూట్రల్ పాలసీకి మార్చింది. న్యూట్రల్ పాలసీ అంటే నెక్స్ట్ 2 months అంటే మీకు ఎప్పుడు వస్తుంది, ఆగస్టులో వస్తుంది. ఈ రెపో రేట్ని తగ్గించవచ్చు, రెపో రేట్ని పెంచవచ్చు, రెపో రేట్ని అంతే ఉంచవచ్చు. న్యూట్రల్ పాలసీ లోపల ఏదైనా జరగవచ్చు. సో ఈ మీటింగ్ లోపల తన స్టాండ్ చెప్తుంది కదా, ఈ స్టాండ్స్ నెక్స్ట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటుంది మీకు. అంటే న్యూట్రల్ పాలసీ అంటే ఏం చేస్తుంది, కంప్లీట్గా రెపో రేట్ను పెంచవచ్చు, తగ్గించవచ్చు, స్థిరంగా ఉంచవచ్చు అని చెప్పేసి మీకు ఆప్షన్స్ వస్తే అవి 3 కరెక్టే అండి. అకమోడేటివ్ పాలసీ అంటే స్థిరంగా ఉంచవచ్చు, లేకుంటే తగ్గిస్తుంది అనుకూల వైఖరి అని చెప్పేసి పిలుస్తాం. సో టైట్ మనీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ రెపో రేట్ని పెంచుతుంది, లేకుంటే స్థిరంగా ఉంచుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించదు. అకమోడేటివ్ పాలసీ అంటే సానుకూల వైఖరి అని చెప్పేసి ఉంటుంది, అనుకూల వైఖరి అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ సో తగ్గిస్తుంది కానీ పెంచదు, లేదా స్థిరంగా కూడా ఉంచవచ్చు. ఏ పాలసీలో అయినా స్థిరంగా ఉంచుతుంది. అకమోడేటివ్ అంటే తగ్గిస్తుంది, పెంచదు. టైట్ మనీ పాలసీ అంటే పెంచుతుంది, తగ్గించదు. న్యూట్రల్ అంటే ఏమైనా చేయవచ్చు. సో మీకు రెపో రేట్ ఎందుకు తగ్గిస్తుంది, ఎందుకు పెంచుతుంది మనకు తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ వద్దు. ద్రవ్యోల్బణం కంట్రోల్ కోసం అని చెప్పేసి తగ్గడం పెంచడం చేస్తుంది మొత్తం మీద. నెక్స్ట్ 3వ అంశం చూస్తే మీకు మన జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో మార్చలేదండి. 6.5 అని చెప్పేసి లాస్ట్ 2 months బ్యాక్ చెప్పింది కదా, ఇప్పుడు 6.5 ఉంది. ఇక్కడ మనకు ఎటువంటిది మారలేదు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఈ ఇయర్లో ఎంత ఉంటుందని చెప్పేసి చూస్తే మీకు లాస్ట్ 2 months బ్యాక్ నేను 4.0 అని చెప్పేసి చెప్పి ఉన్నా కదా, దీన్ని తగ్గించింది. సో 3.7కి తగ్గించింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మీకు లాస్ట్ టైం వచ్చిన పాలసీ ఇదే మీకు. కాబట్టి సో రెపో రేటు ఎంత అని చెప్పేసి సో 5.50 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్టాండ్స్ ఎలా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ ప్రకారము జీడిపి వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి, ద్రవ్యోల్బణం ఎంత అని చెప్పేసి ఈ 4 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మానిటరీ పాలసీ కమిటీ ఒక చట్టబద్ధ సంస్థ అండి. మీకు 2016లో ఇది ఏర్పాటు అయింది. ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి. సో ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు 1934 చట్టాన్ని మనం సవరణ చేసుకొని ఒక చట్టబద్ధ సంస్థగా మనం తిరిగి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎంపీసీ లోపల మొత్తము 6 ఉంటారని చెప్పేసి తెలుసు మనకి. 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. ఈ 3 ఎవరని చెప్పేసి మనం చూస్తే ఎవరు ఆర్బీఐ లోపల, ఒకరేమో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉన్నాడు కదా, ఆయనే ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా పనిచేస్తాడు. మరొకరు ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్ అని చెప్పేసి ఉంటారు కదా, వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీకి ఇన్ఛార్జిగా ఉంటారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. మానిటరీ పాలసీ కమిటీకి ఇన్ఛార్జిగా ఆర్బీఐ గవర్నర్ పనిచేయడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పనిచేస్తారు. ఇప్పుడు మీకు ఎవరని చెప్పేసి చూస్తే పూనం గుప్తా అని చెప్పేసి ఉన్నది. ఈ పూనం గుప్తా ఎవరంటే మీకు ఏప్రిల్ మంత్ లోపల డిప్యూటీ గవర్నర్గా వచ్చింది. సో ఆమెను ఇన్ఛార్జ్గా నియామకం చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మహిళ మనకి. ఇంకొకరు ఈ ఆర్బీఐ బోర్డు నుంచి ఒకరిని నామినేట్ చేయడం జరుగుతుంది. సో 3 అయిపోయింది మనకి. అటువైపు 3 మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకరేమో నగేష్ కుమార్ అని చెప్పేసి, రామ్ సింగ్ అని చెప్పేసి, ఇంకొకరు వచ్చేసి భట్టాచార్య అని చెప్పేసి ఉంటారు. సో 3 మనకి. సో ఇది మానిటరీ పాలసీ కమిటీ 6 వచ్చేసి ఉంటారు కదా, ఆ మీటింగ్ పెట్టుకోవాలంటే ఇయర్లీ కనీసం 4 సార్లు మీటింగ్ పెట్టుకోవాలి. బట్ ప్రాక్టికల్గా చూస్తే ఎవ్రీ 2 months కాబట్టి 6 సార్లు మీటింగ్ పెట్టుకుంటున్నారు. నేను చట్టం ప్రకారం చూస్తే 4 సార్లు మీట్ అవ్వాలి జనరల్లీ. బట్ మనకి ప్రాక్టికల్గా చూస్తే థియరీ 4 times, ప్రాక్టికల్ చూస్తే 6 times అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా మరి మనకి 6 సభ్యుల్లో కోరం ఎంత అని చెప్పేసి చూస్తే 4 కనీసం మీటింగ్కి హాజరు కావాలి, అప్పుడు కోరం ఉంటుంది. సో అప్పుడు రెపో రేట్ని తగ్గించాలి, పెంచాలని చెప్పేసి ఓటింగ్ చేస్తారు కదా. సో మరి ఓటింగ్ ఎలా ఉంటుందంటే మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి చూస్తే మీకు
సో ఒకటి మనము ప్రశ్న తప్పు పెడతామండి. ఈ ఆర్బీఐ గవర్నర్ ఉంది కదా, ఇతనికి ఫస్ట్ ఇన్స్టాన్స్ ఓటు కూడా ఉంటుంది. మనకు జనరల్గా ఈ లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్పర్సన్ ఉంటారు కదా, సో సభ అధ్యక్షులు, వాళ్ళకి క్యాస్టింగ్ ఓటు ఉంటుంది. అంటే ఒక బిల్లుకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఆ టై పడ్డప్పుడు టైని బ్రేక్ చేసేటందుకు డెడ్ లాక్ బ్రేక్ కోసం చెప్పేసి క్యాస్టింగ్ ఓటు వేస్తాం. బట్ అక్కడ ఇట్లా కాదు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 4 మెంబర్సే వచ్చిండ్రు కోరం అనుకోండి, అందులో ఆర్బీఐ గవర్నర్ కూడా అనుకోండి, ఆయన కలుపుకొనే. సో 2 ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఈ టూని ఈయన కూడా ఓటు వేయచ్చు. అంటే ఫస్ట్ ఇన్స్టాన్స్ ఓటు వేయవచ్చు, తర్వాత సెకండ్ ఓటు ఇక్కడ ఈయన టై బ్రేకర్ ఓటు కూడా చేయవచ్చు. ఇది కరెక్టే అండి. నాకు ఇంతమంది డౌట్ ఉండేది, నేను మరొకసారి ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చూడడం జరిగింది. మొత్తం 16 పేజీలు ఉంది అండి ఈ ఎంపీసీ గురించి ఎలా పనిచేస్తా అని చెప్పేసి. సో ఏమంటున్నా అంటే ఇది క్లియర్ అండి, నేను స్వయంగా చట్టాన్ని చూసి చెప్తున్నా. సో టై బ్రేకర్ ఓటుతో పాటు స్టార్టింగ్లో కూడా అతను ఓటు చేయవచ్చు. స్టార్టింగ్లో కూడా ఓటు ఒక సభ్యుడి వల్ల చేయవచ్చు. అప్పుడు సమానమైన ఓట్లు వస్తే మళ్ళీ టై బ్రేక్ ఓటు అయితే ఉంటుంది. ఇది కరెక్టేనా? ఎస్, 100కి 100% కరెక్టే అండి. నాట్ ఓన్లీ టై బ్రేక్, నాట్ ఓన్లీ క్యాస్టింగ్ ఓట్, బట్ ఆల్సో ఫస్ట్ ఇన్స్టాన్స్ ఓటు కూడా అతను చేయవచ్చు. ఇది క్లారిటీ మీరు తీసుకోండి, కంపల్సరీ అది వాస్తవం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి. మనకు ఇది ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ ఎంత పెట్టాలండి మనం ఇంత డిస్కస్ చేసినాము. సో 4 ± 2 అని చెప్పేసి పిలుస్తాం. అంటే 4కి 2 తక్కువ ఎక్కువ అంటే 6 వరకు ఉండొచ్చు, గరిష్టంగా 2 వరకు కనిష్టంగా ఉండొచ్చు. ఇంత అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? ఇంత ఎవరు ఉంచాలి? మానిటరీ పాలసీ కమిటీ ఉంచాలి, ఆర్బీఐ ఉంచాలి. బట్ ఇంత అని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ యూనియన్ గవర్నమెంట్ చెప్పింది. ఆర్బీఐని కన్సల్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఎవ్రీ 5 ఇయర్స్కి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. ఆ లక్ష్యాన్ని ఆర్బీఐ కంట్రోల్లో పెట్టాలి. నేను చెప్పేది అర్థమవుతుంది. 2016 నుంచి 21 వరకు ఫస్ట్ 5 ఇయర్స్కి 4 ± 2 ఉండే, 21 నుంచి 26 వరకు మరొకసారి 4 ± 2 ఉంచారు. చెప్పింది ఎవరు? ప్రభుత్వము. ఉంచేది ఎవరు? ఆర్బీఐ. ఒకవేళ ఫెయిల్ అయితే వరుసగా 3 క్వార్టర్స్ 9 మాసాల పాటు ఈ లక్ష్యంని కంట్రోల్ పెట్టకుంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖ రాయాలి. ఎందుకు అని చెప్పేసి కారణాలతో సహా. ఇంతకుముందు మీకు 2022లో ఒకసారి లేఖ రాయడం అయితే జరిగింది. సో ఇది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ గురించి అండి. మనము రెగ్యులర్ కోర్స్ లోపల మరింత డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇంకా డెప్త్గా ఉంటుందా? ఉంటుంది. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి, ఎస్ఎల్ఆర్ ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, ఎస్డిఎఫ్ ఏంటి. రివర్స్ రెపో రేటు ఎస్డిఎఫ్ రెండు ఒకటి లక్ష్యం వస్తుంది. బట్ ఎస్డిఎఫ్కి రివర్స్ రెపోకి చిన్న తేడా ఉంటుంది. సరే ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. రివర్స్ రెపో రేటు అండ్ ఎస్డిఎఫ్కి తేడా ఏంటి? సో నెక్స్ట్ మరొక ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నదండి, దాని పేరు డిజి పిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామీ కిందకి వస్తుందా అండి? వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మనకు సర్వీస్ సెక్టార్లో మీకు కమ్యూనికేషన్ అని చెప్పేసి ఒక ఉపరంగం ఉంటుంది. సో దాని కిందకి వస్తుంది డిజి పిన్ అని చెప్పేసి. ఎస్, మీకు సమాచారాన్ని ఇన్ఫ్యాక్ట్ చేరవేస్తుందిగా మీకు. మనకి పిన్ కోడ్ ప్లేస్లో డిజి పిన్ రాబోతుంది అట. సో డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో మీకు ఒక ప్రాంతానికి ఈ 10 అంకెల కోడ్ ఉంటుందండి. ఈ 10 అంకెలు మీకు ఆల్ఫా న్యూమరిక్ అని చెప్పేసి ఉంటుంది. ఏబిసిడీలు ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇస్రో యొక్క అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉన్ను ఐఐటి హైదరాబాద్ రెండూ కలిపి డెవలప్మెంట్ చేయడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ కోసం అని చెప్పేసి. సో ఐఐటి ఎవరు? హైదరాబాద్. కాబట్టి మనం తెలంగాణ వాళ్ళని కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏం పని చేస్తుందంటే మీకు ఇంతకుముందు పిన్ కోడ్ ఇన్ఫ్యాక్ట్ ఒక పోస్ట్ ఆఫీస్కి ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు సేమ్ పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళు ఊరికి వచ్చేసి పలానా మల్లేశ్వరం అని చెప్పేసి అడగాలి. ఇప్పుడు అట్లా కాదు. సో నీ ఆఫీసుని ఇల్లు కూడా అంటే 4 మీటర్ ఇంటూ 4 మీటర్ ప్రాంతాన్ని కూడా మనము ఈ డిజి పిన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వాళ్ళకి మనకు ఇన్ఫ్యాక్ట్ నెట్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఇదంతా మనకి జియో కోడెడ్ సిస్టమ్ అండి. ఇదంతా కూడా జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది మీకు. అంటే 4 మీటర్ ఇంటూ 4 మీటర్ ప్రాంతాన్ని కూడా మనం ఈజీగా ఆ పోస్ట్ మ్యాన్ ఈజీగా యాక్సెస్ చేస్తాడు మనకు.
మన వాట్సాప్ లోపల లొకేషన్ పెడితే ఎట్లా వస్తామో ఉన్న కాడికి ఇది కూడా ఆడికి తీసుకుపోతుంది డైరెక్ట్ అడ్రస్ కాడికి. సో 4 మీటర్స్ అంటే 4 మీటర్స్ అంటే చాలా తక్కువ ప్రాంతాన్ని కూడా మీకు లొకేట్ చేయవచ్చు, మీ ఆఫీస్ని మీ ఇల్లుని లొకేట్ చేయవచ్చు ఈజీగా. సో మంచి ఒక నూతన ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం, మనకు ఈ గవర్నెన్స్ కింద కూడా వస్తుంది. సో మీ గవర్నమెంట్ పాలసీ లోపల కూడా దీన్ని రాసుకోవచ్చండి. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్లో మీకు రఫేల్ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా. సో ఈ ఫ్రాన్స్ యొక్క సంస్థ డసాల్ట్ ఏవియేషన్ మనకి అమ్మింది కదా. అయితే ఈ రఫేల్లో కొన్ని విడి భాగాలు ఉంటాయి మనకి, అందులో ఒక విడి భాగము ఫ్యూజ్ లేజ్గా పిలుస్తాం. సో ఫ్యూజ్ లేజ్ అంటే మీకు ఈ ఈ ఏరోప్లేన్ లోపల మెయిన్ పార్ట్స్ అండి, అంటే ఇంజన్ కాకుండా మిగతా ప్రాంతం ఉంటుంది కదా, ఆ బాడీ ఈ సిలిండర్ షేప్లో ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్యూజ్ లేజ్గా పిలుస్తామట. ఎట్లా తెలుస్తుంది మనకు? నెట్లో చూస్తే అన్నీ తెలుస్తాయండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో మనం కోచింగ్ కోసం హైదరాబాదు పోయి హాస్టల్లో ఫీ కట్టి లైబ్రరీలో ఫీ కట్టి ఉండాల్సిన అవసరం లేనే లేదు. కొంచెం తెలివి ఉపయోగిస్తే మన ఇంటి దగ్గర ఒక స్పెషల్ రూము అందుబాటులో లేకున్నా, సో ఇన్ఫ్యాక్ట్ అటువంటి ఏర్పాటు చేసుకోవచ్చు, చిన్న గుడ్సే కట్టుకొని మనం చదువుకోవచ్చు. ఆన్లైన్ కోర్సులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనే కొనుక్కోవాలని కాదు ఇక్కడ నేను చెప్పేది. ప్రతిసారి నెగిటివ్ ఎందుకంటే ఒకసారి పాజిటివ్ తీసుకోండి, ఏమున్నది. సో మీకు అందుబాటులో ఎవరు నమ్మితే వాళ్ళని కోర్స్ తీసుకోవచ్చు. నేను చెప్పేది పూర్ ఫ్యామిలీస్ హైదరాబాద్ పోయి వేలకు ఖర్చు అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మెంటర్షిప్ తీసుకొని ఎవరి దగ్గరైనా సరే ఈజీగా మనం జాబు కొట్టవచ్చండి. సో ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? సో మొత్తం మీద ఈ డసాల్ట్ ఏవియేషన్ అని చెప్పేసి ఈ ఫ్రాన్స్ సంస్థ అయితే మనకి ఇక్కడ తయారు చేస్తుంది హైదరాబాద్ లోపల. సో హైదరాబాద్ లోపల కాబట్టి ఇది వెరీ ఫేమస్, కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఎలా నేర్చుకోవాలని చెప్పేసి అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎలా నేర్చుకోవచ్చండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటి దాటుకుని వెళ్ళి నేర్చుకోవచ్చు. సో ఫ్యూజ్లెస్ మీన్స్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది ఏరోప్లేన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంజన్ కాకుండా మిగతా పార్ట్స్ మొత్తం వస్తుంది కంప్లీట్గా. దీన్ని తయారీ మన హైదరాబాద్ లోపల చేస్తున్నాం. ఇది టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ సంస్థ హైదరాబాద్ లోపల నిర్మాణం చేస్తుంది డసాల్ట్ ఏవియేషన్ కంపెనీతోని భాగస్వామ్యం వహించి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ అండి, పర్యావరణ అంశాలు ఒక 2 మనకి పిఎం మోడీ గారు జూన్ 5న స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి ఏక్ పేడ్, ఇది మనం డిస్కస్ చేసినామండి. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే మీరు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే దాదాపు నెక్స్ట్ ఇయర్ అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి మోస్ట్లీ. సో 2.0 అండి ఇది. అంటే ఒక చెట్టు అమ్మ పేరుతో నాటాలని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది. సో ఇది జూన్ 5న సెకండ్ వెర్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఢిల్లీ లోపల మహావీర్ జయంతి పార్క్ అని చెప్పేసి ఉన్నది. సో మహావీర్ జయంతి పార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మహావీర్ జయంతి పార్క్లో మన పిఎం మోడీ మొక్క నాటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సింధూర్ మొక్క అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నాటుకోవడం జరిగింది. ఇది సంబంధం కాదు. నెక్స్ట్ మరొక ప్రాజెక్ట్ని మన పిఎం మోడీ స్టార్ట్ చేసిండ్రు, అది అరవాలి. సో అరవాలి గ్రీన్ వాల్ ప్రాజెక్టు. గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక 4 రాష్ట్రాల్లో మనకి ఢిల్లీ ఉంటుంది, సో హర్యానా ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది అండ్ గుజరాత్ ఉంటుంది. సో ఈ 4 ప్రాంతాల్లో విస్తరించబడ్డ గ్రీన్ వాల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ ఎడారి ప్రాంతం అనేది విస్తరించకుండా, భూమి నీళ్ళ కోత గురి కాకుండా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, నదులన్నీ రిస్టోర్ చేయడం కావచ్చు, అటువంటి మనం చేస్తామన్నట్టు ఈ గ్రీన్ వాల్ కింద. అరవాలి అడవులు ఎక్కడైతే మీకు అరవాలి పర్వతాలు విస్తరించబడి ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల ఈ ఎడారి రాకుండా ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. సో ఈ 4 స్టేట్స్ అండ్ యూటీస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఈ అరవాలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్కి ఎవరు స్ఫూర్తి అని చెప్పి చూస్తే మనకి పిఐ న్యూస్లో రాలేదండి. వాస్తవంగా ఇది హిందూ పేపర్లో మాత్రమే వచ్చింది. దీనికి ఎక్కడ నుంచి మీకు ఆఫ్రికా లోపల ఉంటుందండి. సో దాని పేరు ఆఫ్రికా గ్రీన్ వాల్ ప్రాజెక్టు. ఇది స్ఫూర్తి అట. ఆఫ్రికా గ్రీన్ వాల్ అంటే ఒక పచ్చని గోడ. దీనికి గోడ అంటే ఎడారి ప్రాంతం విస్తరణ చేయకుండా ఆ గోడ మనకి పనిచేస్తుంది అన్నట్టు. ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ చెట్లు పెంచాలి, నదులు పునరుద్ధరణ చేయాలి. దీని ద్వారా నేల కోత అనేది అరికట్టబడుతుంది, ఎడారి విస్తరణ జరగదు. సో ఈ ఆఫ్రికాలో గ్రీన్ వాల్ వచ్చేసి మీకు సెనెగల్ ప్రాంతం నుంచి ఉంటుంది, ఇక్కడ నుంచి జిబౌటి వరకు ఉంటుంది. సో దీన్ని ప్రేరణగా తీసుకొని
మన దగ్గర 4 రాష్ట్రాల లోపల చేయడం జరుగుతుంది. సో మీకు పిఐబిలో కూడా రాలేదండి ఇదని చెప్పేసి, హిందూలో మాత్రమే వచ్చింది. ఓకే, అది క్లియర్. జస్ట్ ఏంటి మీకు జూన్ 5న మన పిఎం మోడీ స్టార్ట్ చేసిండు 4 రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దానికి స్ఫూర్తి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకటి ఇంటర్నేషనల్ అఫైర్స్ వార్తల్లో వచ్చిందండి. ఈ ఇండియా ఉన్ను కిర్గిజ్ దేశము ఇవి రెండు కూడా ఒక ఒప్పందాన్ని జూన్ 5న అమల్లోకి తీసుకొచ్చినాయి. అదే బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. సో B8 అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా ఉన్ను కిర్గిజ్, సో 2 దేశాల మధ్య ఒప్పందము జూన్ 5న అమల్లోకి వచ్చింది. వాస్తవం సంతకాలు చేసుకుని మనము 2019లో సంతకాలు చేసుకున్నాం. సుమారుగా 6 ఏళ్ళ తర్వాత అమల్లోకి వచ్చిందండి. సో అదొకటి మనం ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. మనకు యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మొత్తం 15 దేశాలు ఉంటాయి. ఒక 5 ఏమో పర్మనెంట్ కంట్రీస్, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పేసి. ఒక 10 ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్. 2 ఏళ్ళ పదవి కాలానికి ఎన్నికైతాయి. అయితే 2026కు అండ్ 27 ఇయర్కి ఒక 5 దేశాలు కొత్తగా వచ్చినాయండి. ఈ ప్రశ్న కంపల్సరీ వస్తుంది ఇటువంటిది మీకు. సో ఏంటి అంటే చూస్తే బహ్రెయిన్ 1, కొలంబియా 2, కాంగో 3, లాత్వియా అండ్ లైబీరియా అని చెప్పేసి మొత్తం 5 కంట్రీస్ ఉన్నాయి. సో 5 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 లోపల ఒక 5 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి 2026 అండ్ 27 ఇయర్ గాను ఎన్నికైనాయండి. సో బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాత్వియా, లైబీరియా అని చెప్పేసి పిలుస్తాం. ఇదొక అంశం మీకు వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో ట్రంప్ డూయింగ్ ట్రంప్ థింగ్స్ ఓన్లీ. 12 దేశాల పౌరుల యొక్క ప్రవేశాన్ని వీళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. 12 కంట్రీస్ అవసరమా ఎగ్జామ్లో వస్తుందా అంటే ఒకసారి చదవండి, పైన ఈజీగా మనకు గుర్తుంటుంది. TGPSC ఎక్కడైతే ఒక 10 దేశాలు కనిపిస్తాయో, ఒక 5 దేశాలు కనిపిస్తాయో అక్కడ ప్రశ్న వేస్తుంది మనం తప్పిస్తామని చెప్పేసి. 12 కంట్రీస్ మనం గుర్తుపట్టచ్చండి. అమెరికాకి విరోధులు, ఎక్కువ అంతర్యుద్ధం ఉంటుంది. ఇరాన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఎరిత్రియా కావచ్చు, ఇంకా వస్తే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మయన్మార్, చాదు, కాంగో, గినియా, హైతీ, లిబియా, సోమాలియా, సుడాన్ అండ్ యెమన్. ఇవన్నీ మీకు ఎప్పుడు అంతర్యుద్ధంలో ఉంటాయి కాబట్టి సో మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. మళ్ళీ 12 దేశాల నుంచి కొంతమందికి మినహాయింపు వచ్చిందండి. ఎట్లా అంటే ఎవరన్నా అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే ఆ దేశాల పౌరులు అయినప్పటికీ వాళ్ళకి మినహాయింపు ఉన్నది. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉంటే ఆ 12 దేశాలే ప్లస్ అమెరికా కలిగి ఉంటే వాళ్ళకి మినహాయింపు ఉన్నది. క్రీడాకారులు, కోచ్లకు మినహాయింపు ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా కోసం పనిచేసిన వాళ్ళకు కూడా మినహాయింపు ఉంటుంది. ఇరాన్లో ఉన్న మైనారిటీ వర్గం వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. ఈ 12 దేశాల్లో అమెరికా కోసం పనిచేసిన వాళ్ళకు కూడా మినహాయింపు ఉంటుంది. ఇవన్నీ మనకు అవసరం అంటే కంపల్సరీ అవసరం. 12 కంట్రీస్ నేమ్ బై హార్ట్ చేయకండి, కానీ ఒక ఐడియా పెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తే మనం ఆన్సర్ చేసే విధంగా ఐడియా పెట్టుకోండి కంపల్సరీ. నెక్స్ట్ అండి ఈ యుఎన్ఓ లోపల ఉగ్రవాద నిరోధక కమిటీలు అని చెప్పేసి 2 ఉంటాయి. ఆ 2 కమిటీలకి దరిద్రంగా పాకిస్తాన్ ఎన్నికైంది. ఉగ్రవాద పాఠాలని పాకిస్తాన్ ప్రపంచానికి చెప్పబోతుంది. ఒకటేమో యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఉగ్రవాద నిరోధక కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఉప చైర్మన్గా ఎన్నికైంది ఎవరు? పాకిస్తాన్. ఇంకోటి తాలిబాన్ల ఆంక్షల కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇవి 2 కూడా యుఎన్ఓ కమిటీలు అండి. దీనికైతే చైర్మన్గా ఎన్నికైంది. సో ఉగ్రవాద పాఠాలు పాకిస్తాన్ చెప్పడం మనం వినడం దానంత దరిద్రం ఏది లేదు ప్రపంచం లోపల. సో అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ అయితే మనకి ఎన్నిక అవ్వడం జరిగింది. అది మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ వియట్నాం దేశం వార్తల్లో వచ్చిందండి. వియట్నాం ఎందుకు వచ్చిందంటే 2 పిల్లల నిబంధన మీకు 1988లో తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. సో ఎందుకోసం అంటే వియట్నాం లోపల జనరల్ రేట్ తగ్గిపోయింది. పిల్లలు అక్కడ వస్తలేరు కాబట్టి మీరు అటాక్ చేయమని చెప్పేసి, ఎక్కువ మందిని కనాలని చెప్పేసి ఈ చట్టాన్ని వియట్నాం రద్దు చేసింది. ఇటువంటి ఎగ్జామ్లో వస్తున్నాయి. స్వలింగ సంపర్క ఆమోదం కావచ్చు, ఇట్లా డిఫరెంట్ చట్టాలు ఉన్నప్పుడు అవి ఎగ్జామ్లో వస్తున్నాయండి. కాబట్టి 2 పిల్లల నిబంధన ఇటీవల ఏ దేశం రద్దు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. వియట్నాం అని చెప్పేసి పిలుస్తాం. కారణం ఏంటి? మీకు బర్త్ రేటు పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ చూస్తే
నియామకాలండి. సో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్పర్సన్గా మహేంద్ర దేవ్ వచ్చిండు. సో మహేంద్ర దేవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటిది? ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు పిఎం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక నాన్ స్టాచ్యుటరీ బాడీ, నీతి ఆయోగ్ కింద పనిచేస్తుంది. ప్రధానమంత్రి ఆఫీస్కి ఆర్థిక విషయాలు సలహాదారుడిగా పనిచేస్తాడు ఈ మహేంద్ర దేవ్ అని చెప్పేసి పిలుస్తాం. నియామకాల లోపల ఇది వెరీ ఫేమస్ అండి. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, ఆయుష్ నివేష్, ఒక పోర్టల్ పేరు మనకి ఇది ఆయుష్ నివేష్ సారథి పోర్టల్. సో ఇది వార్తల్లో వచ్చింది, ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ అని చెప్పేసి. ఈ ఆయుష్ రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ దీన్ని రూపొందించింది. ఈ పోర్టల్కి ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి సహాయం చేస్తుంది. సో ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఇది సహాయం చేస్తుంది ఆయుష్ మినిస్ట్రీకి. ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆయుష్ రంగం లోపల విదేశీ పెట్టుబడులని ప్రోత్సాహం ఇస్తుంది. తెలంగాణ చూస్తే మీకు ఈరోజు ఈ గంధమల్ల జలాశయం అని చెప్పేసి, సో గంధమల్ల జలాశయం అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నాడు. రేపు మీకు పేపర్లో మరింతగా వస్తుంది. ఇది డిస్టిక్ ఎక్కడ మీకు అంటే భువనగిరి డిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సామర్థ్యం 1.41 టీఎంసీ ఉంటుంది. సుమారుగా 63,000 ఎకరాలకి ఆయకట్టు అయితే అందిస్తుంది. సో డిస్టిక్ చూస్తే మీకు గజ్వేల్, భువనగిరి, జనగామ అని చెప్పేసి అక్కడ ఇదైతే ఈ 63,000 ఎకరాలు విస్తరించబడి ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఈ వికలాంగులకి కొన్ని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఉపకరణాలు, ఈ సైకిల్స్ లాంటివి ఇస్తుంది కదా. అంతకుముందు 75 ఉండే, ఇప్పుడు దీన్ని 40కి తగ్గించిందండి. అంటే మనకు ఉపకరణాలు ప్రభుత్వానికి ఫ్రీగా రావాలంటే మన వైకల్య శాతం వచ్చేసి 75 అవసరం లేదు, 40 వచ్చేసి సరిపోతుంది. ఇది ఎగ్జామ్లో కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏపీ చూస్తే మీకు ఎక్కువ ఉన్నాయండి ఏపీ, బట్ అన్నీ చాలా చిన్న అంశాలు. ఒకసారి చూద్దాం ఏమున్నాయని చెప్పేసి. ఆస్ట్రేలియాతోని ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పేసి. విద్యారంగం లోపల, స్పోర్ట్స్ లోపల, రహదారి భద్రత ఒకటి, వ్యవసాయం ఒకటి, రెన్యూవబుల్ ఎనర్జీ ఒకటి. ఈ 6 రంగాల లోపల ఆస్ట్రేలియా సహాయం అందిస్తుంది ఏపీ ప్రభుత్వానికి. కాబట్టి 6 కంపల్సరీ బైహార్ట్ చేయండి. నెక్స్ట్ ఈ శ్రీహరికోట. సో శ్రీహరికోటతో పాటు అనంతపురం డిస్టిక్లో ఉన్న లేపాక్షి లోపల ఈ 2 ప్రాంతాల్లో స్పేస్ పార్కులని ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదించింది. శ్రీహరికోట వెరీ ఫేమస్ స్పేస్ తెలుసు మనకు ఆల్రెడీ. లేపాక్షి ఎక్స్ట్రా మనం గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రిజం, ఇది ఒక విభాగం అండి, పోలీసులో పనిచేస్తుంది. సో పోలీసు వాళ్ళకి ఏఐ వినియోగాన్ని ఇది అందిస్తుంది. సో ఆర్టిఫిషియల్ అని చెప్పేసి పిలుస్తాం, కృత్రిమ మేధ అని చెప్పేసి పిలుస్తాం కదా, దాని పేరు ప్రిజం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ పల్నాడు డిస్టిక్ లోపల వినుకొండ అని చెప్పేసి ఉన్నది. సో వినుకొండ లోపల మనము లేదర్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఈ లేదర్ పార్క్ని థాయిలాండ్ దేశం యొక్క సంస్థ ప్రైమ్ ఏషియా కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే అండి. సో నోట్స్ ఇస్తాను యాప్లో. సో ప్రైమ్ ఏషియా కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ? వినుకొండ అని చెప్పేసి పిలుస్తాం. డిస్ట్రిక్ట్ పేరు మనం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ జూన్ 5న ఏపీ ప్రభుత్వము వన మహోత్సవం అని చెప్పి స్టార్ట్ చేసింది. ఈ వన మహోత్సవం ద్వారా 1 ఇయర్ లోపల 5 కోట్ల మొక్కలు నాటాలి. సో 5 కోట్ల మొక్కలు అని చెప్పేసి లక్ష్యం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అంకారావు అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చిన వ్యక్తి అండి. ఇతన్ని ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్గా పిలుస్తాం. అంకారావు ఎవరు? ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈయన ఎందుకు వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి చూస్తే అటవీ సలహాదారుడిగా ప్రభుత్వం నియామకం చేయడం జరిగింది కాబట్టి సో అంకారావు మీకు వార్తల్లో అయితే వచ్చిండు. ఇది కరెంట్ అఫైర్స్ అండి. మీకు ఎక్కువ ఫ్యాక్ట్ అంశాలే ఉన్నాయి. ఏపీ 1 లైన్ ఆన్సర్సే ఉన్నాయి, తెలంగాణ కూడా 1 లైన్ ఆన్సర్సే ఉన్నాయి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు ఎకనామీ లోపల మానిటరీ పాలసీ కమిటీ మైండ్లో పెట్టుకోండి కంపల్సరీ. పూనం గుప్తా ప్రశ్న వస్తుందండి. ఇన్ఛార్జ్గా ఫస్ట్ మహిళ కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో 6 ఉండే రెపో రేటు దీన్ని 5.50కి తీసుకొచ్చారు. జీడిపి 6.5 అని చెప్పేసి అంతే ఉంచిండ్రు. ద్రవ్యోల్బణం 3.7 అని చెప్పేసి తగ్గించిండ్రు. ఈ 3 మైండ్లో పెట్టుకోండి మానిటరీ పాలసీ కమిటీ లోపల.
నెక్స్ట్ డిజీ పిన్ కూడా వెరీ ఫేమస్. ఐఐటి హైదరాబాదును ఎన్ఆర్ఎస్సి రెండు కలిపి ఈ పోస్టులు దానికోసం అని చెప్పేసి రూపొందించారు. ఇది రెండు వెరీ ఫేమస్. ఇంకోటి ఈ అరావాలి గ్రీన్ వాల్ ఉంది కదా, సో ఆ గ్రీన్ వాల్కి ఎవరు స్ఫూర్తి అని చెప్పేసి సెనగల్ నుంచి జిబౌటి వరకు ఉన్న గ్రీన్ వాల్ స్ఫూర్తి. అంటే ఎడారీకరణ తగ్గించి ఆ నేల కోతని అరికట్టడం అని చెప్పేసి పిలుస్తాం. సో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల లోపల ఇది విస్తరించబడి ఉంటుంది అరావాలి పర్వతం అని చెప్పేసి. సో నెక్స్ట్ డిఫెన్స్ లోపల మీకు ఇది రఫేల్ది మనం డిస్కస్ చేసినాం, అది మళ్ళీ పెద్ద అంత అవసరం లేదు. సో ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి. ఇంకోటి ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ వెరీ ఫేమస్ మీకు. సో ఆయుష్ రంగం లోపల ఎఫ్డిఐలు పెంచాలి, ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి సహాయం చేస్తుంది. అమెరికా 12 కంట్రీస్ బ్యాన్ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీ కౌన్సిల్కి ఒక 5 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి, అవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. పాకిస్తాన్ ఏ 2 కమిటీలకు ఎన్నికైంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో వియట్నాం యొక్క చట్టం మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఇండియా ప్లస్ కిర్గిజు బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి. ఇవి మనకి ఈరోజు వార్తల్లో ఉన్న అంశాలండి, కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. మీరు జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా కంపల్సరీ చదవండి. సరే, మన గ్రూప్ 2 ఎగ్జామ్ ఏపీపీఎస్ వాళ్ళకి మర్చిపోండి, ఈ ఇయర్లో ఎగ్జామ్ అయితే ఉండదు, నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది. సో టీజీపీఎస్సీ అయితే మీకు ఇదే ఇయర్లో ఎగ్జామ్ ఉండొచ్చు మ్యాక్సిమం. సరే, ఎక్కువ ఉన్నా కూడా మార్చి లోపు అయితే ఎగ్జామ్ అయిపోతుందండి, మనం అంచనా అనుకుందాం కనీసం. బట్ ఇంకా మీకు ఇదే ఇయర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఆగస్టులో పడ్డా మీకు 4 months టైం ఇచ్చిన డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి జూన్ నుంచి 6 months కాబట్టి మనం చదవాల్సిందే. కరెంట్ అఫైర్స్ పెండింగ్లో పెట్టకండి, ఎప్పటికప్పుడు చదవండి కంపల్సరీ. సో మన కరెంట్ అఫైర్స్కి మనము కోర్స్ తీసుకున్న వాళ్ళకి రివిజన్ సిరీస్ స్టార్ట్ చేస్తాం జూలై నుంచి. జూన్లో మనకు కొన్ని పాఠాలు అయిపోవాలి. ఇవి అంతకుముందు చెప్పిన పాఠాలు ఎకనామీ, పాలిటీ, ఉద్యమాలు ఉన్నాయి కదా, మీకు అన్నీ ఒకసారి అయితే ఎక్కువ అయిపోద్ది కాబట్టి జూలై 1st నుంచి సో జూన్ది రివిజన్ చేద్దాం మనం. ఆగస్ట్లో జూన్ది జూలైది, సెప్టెంబర్లో జూన్, జూలై, ఆగస్ట్, అట్లా మనం ఎవ్రీ మంత్లో ఒక మంత్ యాడ్ చేసుకుంటూ పోతే మర్చిపోము. సో మీకు జూన్ 12న ఆఫర్ ఉంటుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.